దేవుని యొక్క దయలో మరి ఆయన కృపలో దేవుడు మరొక నూతన దినాన్ని మనకి ఇచ్చాడు. ఈ దినం మనము దేవుని వర్తమానంలోనికి అనగా దేవుని యొక్క సాన్నిహిత సంబంధం గురించి ఈ దినాన్ని మనము మాట్లాడుకుందాం. దయచేసి మీ దగ్గర వైట్ పేపర్స్ కానీ ఎవరుంటే రాసుకోవచ్చు. నాయకుడు మరియు యేసుతో సాన్నిహిత్యము. చెప్పండి, ఇది నా అంశం ఏంటండి? నాయకుడు మరియు యేసుతో సాన్నిహిత్యం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యేసు క్రీస్తు ప్రభు యొక్క దేవుని సేవకులమై మనం ఉంటూ ఉన్నాము. ఆయన సేవ చేస్తూ మరి ఆయన ఎవరో నిశ్చితంగా ఖచ్చితంగా మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. మరి ఆయన ఎలా మనము తెలుసుకోగలము? మరి ఆయనతో కలిసి మనము పరిచర్య చేసేవారమై ఉంటున్నాము. అయితే ఈ సమయంలో కొన్ని సత్యాలు మనము తెలుసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ చెప్పండి, మనం యేసు క్రీస్తుతో నడుస్తూ వాక్ బి స్టీవర్డ్షిప్ అంటే ఆయనతో కలిసి మనము ప్రయాణము చేస్తూ ఆ ఇంటిమసీ అంటారన్నమాట. అంటే అదొక రిలేషన్షిప్ అన్నమాట, నడుస్తున్నాం. ఇప్పుడు ఈ లెసన్ ద్వారా మరింత నిశ్చితంగా ఆయనను మనం తెలుసుకుని ఏం చేయాలండి? ఈ లోకంలో క్రీస్తుని ప్రభావితం చేయవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు ఆ దినాల్లో ఆయన గొప్ప ప్రభావితం చేశాడు. ఎవరినండి? ప్రజలను కదండి. ఆయన ఏ కార్యాలు చేసినప్పుడు కూడా, ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయనలో ఆలోచనలు కానీ, ఆయన యొక్క క్రియలు కానీ, ఆయన ఉద్దేశాలు కానీ మరి సమస్తం కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. ఆమేన్. మరి ఆయన ఎలా చేయగలిగాడు ప్రజల్ని ప్రభావితం అంటే, ఆయనకు తండ్రికి ఉన్నటువంటి రిలేషన్షిప్ని బట్టి, ఆ సన్నిహిత్య సంబంధాన్ని బట్టి ఆయన గొప్పగా ప్రభావితం చేయడం జరిగింది. ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్న మనము ఏమండి, ఆయనతో మాటలు చెబుతున్నటువంటి మనము ఏమండి, ఆయనతో సాన్నిహిత్య సంబంధం కలిగి ఉన్నామా లేదనే డౌట్ కూడా చాలామందికి వస్తాం కదండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఆనాడు ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేశాడంటే కొన్ని విషయాలు మనము చూస్తాం. చూడండి, 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనంలో కొన్ని విషయాలను మనం త్వరగా షేర్ చేసుకుని ముందుకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేద్దాం. త్వరగా లేఖన భాగాలను మనము చూస్తాం. చూడండి, 1 తిమోతి 1:15. చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మతగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అయ్యున్నది. దేవుని స్తోత్రం. ఆయన పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ పాపులందరిలో ఆయన రక్షించడానికి ఏ విధంగా అయితే ఈ లోకానికి వచ్చాడో పాపులను, ఆ పాపులంటూ ఉన్నారు అంటే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే ఆ పాపులందరిలో నేను చెప్పండి ఫస్ట్ ఐఆమ్ సిన్నర్, నేను మొదట పాపిని ఆయన చెప్తున్నాడు. ఇప్పటికీ ఇక్కడ ఈయన ఎక్స్పీరియన్స్ ఎంతో తెలుసండి, 5 years. చూసారా ఎన్ని సంవత్సరాలండి?
5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. అంటే అప్పటికి కానీ ఆయన పాపి అని ఆయనకు అర్థం కాదు కదండి. 5 సంవత్సరాలు అయింది. తర్వాత చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే 1 కొరింథీ 15:9 దయచేసి ఈ రెఫరెన్స్లన్నీ కూడా మీరు రాసుకున్నట్లయితే మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయనేది నేను చెప్తూ ఉన్నాను. ఏలైనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. ఐఎమ్ ఏ లీస్ట్ పర్సన్. దేవుని సంఘమును హింసించినందున ఆమేన్. ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు అయిందండి ఈయన పరిచర్య చేసి? 13 years అయింది. అపోస్తులు అందరూ ఉన్నారు అంటే, చెప్పుకుంటున్నారు అంటే, ఈనాడు కూడా చాలామంది ఏమని చెప్పుకుంటున్నారు చెప్పండి? అపోస్తులమని చెప్పుకుంటున్నారు. మరి ఆ అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్న మాట ఏంటి? ఏమని చెప్తున్నాడు? ఒకవేళ అపోస్తులు ఉన్నారంటే వారందరికంటే నేను ఐఎమ్ ఏ లీస్ట్ పర్సన్, తక్కువ వాడాలి. అంటే ఇక్కడ ఈయన హెచ్చించుకున్నాడా తగ్గించుకుంటున్నాడు చెప్పండి? తను తాను ఏం చేసుకుంటున్నాడు? తగ్గించుకుంటాడు. తన జీవితం ఏంటో తనకి అర్థం అవుతూ ఉంది. ప్రియ దేవుని సేవకులారా, మన జీవితం ఏంటో మనకు అర్థమైతేనే చెప్పండి ప్రజలకు అర్థం అవుతుంది. అంటే స్వయం పరీక్ష అన్నమాట, స్వపరీక్ష అంటారు కదండి. అలా పరీక్ష చేసుకున్నప్పుడు మన జీవితంలో ఏ అంటే అన్క్వాలిఫైడ్ ఉన్నాయో విషయాలు, థింగ్స్ ఉన్నాయో అవి మనకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట, క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం ఏమి హెచ్చిపోము. మన జీవితం మనకేదో అర్థమైనప్పుడు మనం ఏం చేసుకుంటాము? తగ్గించుకుంటాం. ఈయన సీనియారిటీ పెరిగే కొద్దీ ఏం తెలుస్తూ ఉంది ఈయనకి? అపోస్తలుడైన పౌలుకి ఈనాడు చెప్పుకుంటున్నటువంటి అనేక అపోస్తలులు ఉన్నారు, ఏమంటే చాలా గొప్పవారు ఉన్నారు అని వారు చెప్పుకుంటున్నారు. ఓకే, మంచిది. కానీ ఈయనేంటి? అపోస్తలులు ఉన్నారంటే వారందరిలోనే ఐఎమ్ లీస్ట్ పర్సన్, నేను తక్కువ వాడనని చెప్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు అయింది అండి? 13 years అయింది. ఆయన సీనియారిటీ 13 సంవత్సరాలు అయింది. అపోస్తలులు ఉన్నారంటే నేను తక్కువ. ఇంకో వచనం చూద్దాం, చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8, 9, 11 3 వచనాలు మనము చదువుకుందాం. ఎఫెసీ 3 నుండి 3వ అధ్యాయము 8 నుండి 11 వరకు దయచేసి చదువుకుందాం. త్వరగా చదువు. చేసినటువంటి నిత్య సంకల్పము చొప్పున ఇప్పుడు కానీ చూడండి, క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తము సృష్టించినటువంటి దేవుని యందు ఎట్టిదో చూడండి, అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇప్పటికి 31 years అయిందండి సేవలు. ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి? 31 సంవత్సరాలు. ఒకవేళ ఈ సమయంలో కెన్ ఐ అప్లై? మనం అప్లై చేసుకోవాలి కదా. ఎస్ ఆర్ నో? ఎస్, అవును. మన సీనియారిటీ పెరిగే కొద్దీ మన లెవెల్స్ అన్నీ ఏం చేస్తూ ఉంటాం? ప్రజలే పెంచేస్తూ ఉంటారు. ఏమంటారు? మా సేవకుడు ఎంత తెలుసా, ఆయన సీనియారిటీ ఎంతో తెలుసా చెబుతూ ఉంటాం మనం. ఇలా ఆయన సీనియారిటీ ఎంతో అది మనకు అనవసరం. ఏమండి, నువ్వు ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ పెరిగితే ఏముంది?
దేవునికి మనమెవరో అర్థం కానప్పుడు, మనం చేసే సేవ దేవునికి పనికి రాకపోతే దానివలన చెప్పండి నష్టమే కానీ లాభం ఉండదు. మనం చేసే సేవ ఎవరు చూడాలి? యాక్చువల్గా చెప్పండి, దేవుడు మాత్రమే చూసే సేవ చేయాలి. ఆమేన్. ఆయన అపోజిట్ పౌలు తన యొక్క అంతరంగంలో ఆయన ఒంటరిగా కూర్చుని పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు తన జీవితాన్ని. మొదట ఏమన్నాడు? పాపులందరిలో ప్రధాన పాపిని అన్నాడు. రెండవదిగా ఏమన్నాడు? అపోస్తులందరిలో తక్కువ వాడని అన్నాడు. మూడవదిగా ఏమన్నాడు? పరిశుద్ధులందరూ ఉన్నారంటే వారందరికంటే తక్కువ వాడు. ఆమేన్. సరే, అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభుతో సాన్నిహిత్య సంబంధం కలిగినటువంటి వాడు. ఆయనను సంపూర్ణంగా ఆయన గుర్తెరగాలని, ఆయనను సంపూర్ణంగా తెలుసుకోవాలని తను తాను సమర్పించుకున్నాడు. ఏ విధము చేతనైనను ఆయన మరణమును చెప్పండి, ఆయన పునరుత్థానమును ఎరగవలనని ఫిలిప్పీ 3 అక్కడ ఉండదు కదా, 19-20 వచనాల్లో ఉంటుంది. అక్కడ ఆయనను ఎరగవలనని, ఆయనను తెలుసుకొనవలనని నిజంగా సమస్తము ఏం చేశాడు? ఆయన పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ప్రియ దేవుని సేవకులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతాడు. ఈ లోకాన్ని, ప్రజలను ప్రభావితం చేయాలంటే చెప్పండి గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన ఏం చూయించాడు, ఏం చేశాడు, ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేశాడు అంటే తండ్రికిని కుమారుడికి ఉన్నటువంటి రిలేషన్షిప్ని ఏం చేశాడు? ఆయన ఈ భూలోకంలో పెంచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. రిలేషన్షిప్ని పెంచుకున్నాడు. ఎక్కడ ఉన్నప్పుడు? ఈ భూలోకంలో ఉన్నప్పుడు. మీ అందరికీ తెలుసో లేదో, ఈ లోకంలో అనేకమైన ఫోర్సెస్ ఉన్నాయి కదండి. ఎయిర్ ఫోర్స్ అంటారు, ఆర్మీ ఫోర్స్ అంటారు, మిలిటరీ ఫోర్స్ అంటారు, నేవీ ఫోర్స్ అంటారు, పోలీస్ ఫోర్స్ అంటారు కదండి. వీటన్నిటికీ శిక్షణ కేంద్రం ఎక్కడ చెప్పండి? ఎక్కడ జరిగిస్తారండి? వేర్ దట్ ప్లేస్? నౌ యు నో. తెలుసా మీకు? ఎక్కడ? ఇక్కడనేనండి. భూలోకమే ఒక కేంద్రం. దేవునితో క్రమశిక్షణ కలిగి మంచి నడవడిక అలవర్చుకోవాలంటే, దేవుని ఉద్దేశాలు కలిగి జీవించాలంటే ద గుడ్ ప్లేస్ దిస్ ఈజ్ ఎర్త్. ఈ భూమి తప్ప నో మోర్ ఎనీ అదర్ ప్లేస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకెక్కడా లేదండి ప్లేస్. ఈ భూలోకంలో మాత్రమే దేవునికి అనువైన క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి, వెంబడించాలి అంటే ఇదే చక్కటి ప్లేస్ అన్నమాట. దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగు. ఒక ఆయన అన్నాడు, దేవుని గూర్చినటువంటి సత్యాలను తెలుసుకోవాలి అంటే ఈ భూమి మీద మానవుని జీవితం సరిపోద్దా అని ఒక ప్రశ్న వేశాడు. నేను కూడా ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. సరిపోద్దా? సరిపోదా? చెప్పండి. టెల్ మీ. మాట్లాడండి, పర్వాలేదు. దేవుని గూర్చినటువంటి నిశ్చితంగా తెలుసుకోవాలంటే ఈ భూలోకంలో మనం బ్రతికేది మోషే గారు చెప్పాడు. ఎంత అండి? 70 or 80 కదండి. 70 లేక 80 సంవత్సరాలు. సరిపోద్దా? సరిపోదా? చెప్పండి, మాట్లాడండి, దయచేసి మాట్లాడండి. సరిపోద్దా? సరిపోదా? సరిపోదని
మీరు ఎంతమంది అయితే చేయెత్తారు ఎత్తండి. బ్రదర్ 1 2 3 4 5 6 7 మొత్తం ఆల్మోస్ట్. సిస్టర్ గారు ఎత్తలేదు. మీరు సరిపోద్దండి? సరిపోదు. మీరు కూడా అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఇక్కడ నాకు సమాధానం ఇచ్చారంటే సరిపోదు అని ఇచ్చారు. 70 లేక 80 సంవత్సరాలు ఏమండి ఆయనను గూర్చి తెలుసుకోవడానికి సరిపోదని మీరు ఆన్సర్ ఇచ్చారు. నేనేమంటానంటే సరిపోద్దని అంటాను. అసలు ఎందుకు దేవుడు మనల్ని భూలోకానికి పంపించాడు? యెషయా గ్రంథం 43:7 చూడండి దయచేసి. యెషయా గ్రంథం, ఎందుకంటే మనకు ఆధారం కావాలిగా మళ్ళీ, లేకపోతే చాలా సీరియస్గా చూస్తాను విన్నాను. ఆమేన్ హల్లెలూయా. చదువుకుందాం. చూడండి, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, చూడండి, నా నామము పెట్టబడినటువంటి వారిని తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఏమండి, ఇప్పుడు మనలను ఎవరి మహిమ నిమిత్తము దేవుడు సృజించాడు? కేవలం ఓన్లీ ఫర్ గాడ్. నోస్, దేవుని మహిమ నిమిత్తం మాత్రమే మనలను ఆయన కలుగు చేశాడు, సృష్టించాడు. మరి మనము ఈ లోకంలో ఆయనను గూర్చినటువంటి తెలుసుకోకుండా ఇంకేం తెలుసుకుంటాం? మనము జీవితకాలం అంతా నీవు జీవించే జీవితం అంతా కూడా చెప్పండి, ఓన్లీ గాడ్స్ గ్లోరీ. ఆమేన్ హల్లెలూయా. దేవునికి మహిమ నిమిత్తమే నువ్వు జీవించాలి. అంటే ఆయనను తెలుసుకుంటూ, అంటే ఈ జీవిత కాలం అంతా 70 లేక 80 సంవత్సరాలు ఆయనను గూర్చి మాత్రమే తెలుసుకోవడానికి ఈ 70 లేక 80 సంవత్సరాలు సరిపోద్దని నేను చెప్తూ ఉన్నాను. ఆయన అన్నాడు కదండి ఇక్కడ, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయనకి పౌలుకి సంపూర్ణంగా అర్థమైందా లేదా? అర్థమైంది కాబట్టి ఆయన ఎవరో ఆయనకు తెలిసింది. చాలామందికి యేసుక్రీస్తు ప్రభు ఎవరో సరిగా అర్థం కాక నిజంగా వారు అర్థం కావట్లేదు, తెలుసుకున్నవారు. ఏమో కరెక్ట్? ఆమేన్ హల్లెలూయా. అర్థమైన వాడు ఏమని చెప్తున్నాడు? నాకు యేసుక్రీస్తు ప్రభు ఎవరో నాకు సంపూర్ణంగా అర్థమైంది కాబట్టి ఐఎమ్ ఏ సిన్నర్, ఐఎమ్ ఏ లీస్ట్ పర్సన్. నాలో ఏ యోగ్యత లేదు, నాలో ఏ మంచి లేదు, నాలో దేవునికి కావలసినటువంటి క్వాలిటీస్ నాలో లేవు కాబట్టి నాకు సంపూర్ణంగా ఆయన అర్థమయ్యాడు కాబట్టి నేను పాపిని, నేను అపోస్తులలో తక్కువ వాడను, పరిశుద్ధుల అత్యల్పుడను. చూసారా, ఆయన పదం ఎక్కడ ఉందండి? లీస్ట్ అండ్ లాస్ట్. ఆయన బెంచ్ ఎక్కడ ఉందండి? లీస్ట్లో ఉంది, లాస్ట్లో ఉందండి. అంటే ఆయన ఎవరో ఆయనకు అర్థమైనప్పుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఎవరో మనకు కూడా ఆ విధంగా అర్థమైనప్పుడు మనం ఎవరో మనకి అర్థమవుతుంది. అప్పుడు మనకు అర్థమైంది, మనకు అర్థమైనప్పుడు ప్రజలకే మనము క్లియర్గా అర్థమవుతాం. దేవుని స్తోత్రం. అప్పుడు యేసయ్యను ఆనాడు ప్రజలు నిజంగా ఏ విధంగా ఫాలో అయ్యారో, ఫాలోవర్స్ ఉన్నారు కదండి, ఆయన ఎక్కడికి వెళితే అక్కడ చెప్పండి మోర్ పబ్లిక్, చాలామంది ఆయన మాటలు చెబుతున్నా, ఆయన కార్యాలు జరిగిస్తున్నా, ఆయన నడవడికను చూసి
ఆయన ఆలోచనలు చూసి ఆయన ఏ ప్రాంతంలో అయితే నిలబడ్డాడో ఆ ప్రాంతానికి ప్రజలు సమూహాలుగా తరలి వచ్చేవారు. దేనిని బట్టి వస్తున్నారు చెప్పండి? ఏవేవి ప్రభావితం చేశాయి మనుషులను చెప్పండి? ఒక్కొక్కటిగా ఆన్సర్. సేవకులుగా మనందరం కూడా సేవకులండి. ప్రజలను ఏవేవి ప్రభావితం చేశాయి చెప్పండి? ఆయన మాటలు, ఇంకా ఆయన ఇంటిగ్రిటీ, ఆయన యథార్థత కదండి. ఆయన ఇంకా పాపము లేనటువంటి వాడు, ఆయన పరిశుద్ధత, ఏమండి ఆయన సత్యం, ఆయనలో ఉన్నవన్నీ కూడా క్వాలిటీస్ ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? మనకు తెలియదు ఏమండి. మన దృష్టిలో మనం ఏమనుకుంటాం? నేను మంచివాడినే అనుకుంటాం. కానీ ప్రజలు మనల్ని ఏం చేస్తారో తెలుసా? చదువుతారు. రీడ్ ఫ్రమ్ అవర్ లైఫ్. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ప్రజలు మనం చదువుతూ ఉంటారు, వారు చదువుతూ మనల్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళు అనేకమైన కోణాల్లో మనల్ని పరిచయం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రభావితం చేస్తారు. ఆనాడు కూడా ఆయన నడిపించుట అని అనగా ఏం చేశాడంటే ప్రభావితము చేయుట. నాటి జోక్ అండి. ఎందుకంటే అనేక మందిని ఆయన సమూహాలుగా నడిపించాడంటే ఆయన ఎంత గొప్ప, ఏమండి, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు మనకు అర్థమవుతాం. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువుని మనం వెంబడిస్తున్న మనము ప్రజలను ఎంతగా ప్రభావితం చేస్తాం. చూడండి, అపోస్తలుడైన పౌలు ఆయన జీవితం ఈ రోజునాడు సేవకులమైన మనము ఆయన జీవితం మనకు కావాల్సిన అవసరమై ఉన్నది. అందుకని ఆయన చెప్తున్నాడు. మనము యోహాను శుభవార్త ఒక మాట చూడండి అమ్మా, 1వ అధ్యాయము 1 యోహాను పత్రిక. అక్కడ ఒక మాట ఉన్నది, అద్భుతమైన మాట. 7 నుంచి 1:5 నుంచి చదవండి. అయితే చూడండి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము చూడండి, మనమును వెలుగులో నడిచిన ఎడల చూడండి అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఎలా నడిచాడు? ఆయన వెలుగులో నడిచాడు. మనము చీకటిలో ఉన్నటువంటి వారు. చీకటిలో ఎలా ఉంటుంది మన బ్రతుకులు? ఏమండి, చీకటిగా డార్క్నెస్ రూమ్లో మనం ఉన్నాం అనుకోండి, మనల్ని మనమే చూసుకోలేము కదండి. ఇంకా మనలో ఏముందో ఏం కనబడుతుంది కదా. అదే వెలుగులో ఉన్నామనుకోండి కదండి, నేను మీకు క్లియర్గా కనిపిస్తున్నానా లేదా? ఆమె ఎందుకంటే వెలుగులో ఉన్న మంచి పాస్టర్ గారు ఎలోజిన్ బల్బ్ పెట్టారు, ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు కదండి. అలాగే మన జీవితంలో ఏదైతే డార్క్నెస్లో ఉన్నటువంటి అంటే సమస్యలు, పాపాలు కానీ లోపాలు కానీ ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగులోకి మనం వచ్చాం కాబట్టి ఒక్కొక్క సమస్య లేకపోతే ఒక్కొక్క పాపము, ఒక్కొక్క అవిధేయత అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగులో మనలను మనము చెప్పండి పరీక్షించుకుని పరిశోధించుకున్నప్పుడు పాపమేదో చెప్పండి లోపమేదో పూర్తిగా అర్థమైపోద్ది అనమాట. ఆయనకు ఆయాసకరమైనటువంటి కార్యాలన్నీ ఆ వెలుగులో పరీక్షించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువుతో కూడా మనము చెప్పండి నడవాలి. నడిచినప్పుడే చెప్పండి ఆయనతో మనతో ఆయనకు ఎలా ఉంటామంట? అన్యోన్య సహవాసం, ద గుడ్ రిలేషన్షిప్ కదండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఒక పరిశుద్ధునితో మనం నడుస్తున్నాం కాబట్టి, ఏమన్నా ఒక పరిశుద్ధుని వెంబడిస్తున్నాం కాబట్టి, మరి మనకు కావలసినటువంటి ఆ క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో మరి 6 నెలల సహవాసం ఏమవుతుందండి? వారు
వీరైపోతారు, వీరు వారైపోతారు కదా. అలా కావాలి. అది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నాయకుడు మరియు యేసుతో సాన్నిహిత్యం అనే ఈ లెసన్ని మనం ప్రారంభించుకుంటాం. మూలవాక్యంలో 3 విషయాలు మనం నేర్చుకుంటాం. నెంబర్ 1, యేసుతో సాన్నిహిత్యం యొక్క అర్థమును, దాని పద్ధతిని గ్రహిస్తాం. రాసుకోండి. నెంబర్ 1, యేసుతో సాన్నిహిత్యము యొక్క అర్థమును, దాని పద్ధతిని గ్రహిస్తాం. అలాగే నెంబర్ 2, సాన్నిహిత్యమునకు గల ఆటంకములను గుర్తిస్తాం. అంటే యేసు క్రీస్తు ప్రభువుకి మనకు మధ్య ఉన్నటువంటి ఆ సాన్నిహిత్య సంబంధాలకు ఏ విషయాలు అడ్డుపడుతున్నాయి లేక ఆటంకంగా ఉన్నాయని దాన్ని గుర్తిస్తాం. నెంబర్ 3, సాన్నిహిత్యం యొక్క శక్తిని తెలుసుకుంటాం. ఆయనతో కలిసి సాన్నిహిత్య సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆయనలో ఉన్న శక్తి మనలోనికి చెప్పండి ప్రవహిస్తుందా లేదా? ప్రవహిస్తుంది. ఈ 3 విషయాలు మనము చూడబోతున్నాం. అలాగే మరి ఇక్కడ మూలవాక్యాన్ని మనం చదువుకోవాలి. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనము దయచేసి మీలో స్పష్టంగా ఎవరైతే చదువుతారో వారు చదివి సహాయం చేయాలని మనం చేస్తూ ఉన్నాం. యోహాను 15:1 నుండి 8 వచనాలు. ఇక్కడ చెప్తా ఉన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచియుండుడి, మీ అందును నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి యుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. ఈ లేఖన భాగం సేవకులుగా మనం కంటతా చేయాలి. ఏం చేయాలి? కంటతా చేయాలి. అవసరమైతే దీన్ని పదే పదే చెప్పండి చదవాలి. ఎందుకంటే దీనిలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు దాచబడి ఉన్నాయి. ఈ లెసన్ అంతా కూడా ఈ 8 వచనాలతోనే ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఈ వచనాల్ని మనం బాగా చదవాలి, అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మాట ఏమంటున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయం. మీరు బాగా గమనించాలి. ఇక్కడ దాదాపు ఈ ప్రాంతంలో వ్యవసాయం గురించి బాగా తెలిసిన వారు ఉండొచ్చు. అది వరకు సేవ చేయకముందు మనము
వ్యవసాయం చేసి ఉండొచ్చు. ఒకవేళ చేయకపోయినా మనం వింటూ ఉంటాం వ్యవసాయం ఎలా చేస్తే బాగుంటుంది, వ్యవసాయాన్ని ఎలాగా మరి ఆలోచన చేసి దాన్ని ఏ విధంగా పండించాలి లేకపోతే దాన్ని సాగు చేయాలనే విషయాలు మనందరికీ తెలుసు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని. మీకు తెలుసో లేదో, యూదులంతా కూడా వారి వారి గృహాలు నిర్మించినప్పుడు వారి ద్వార బంధాల మీద ఈ గ్రేప్స్ అంటే బంచ్ని వారు చెప్తారనమాట. అంటే గుర్తుల కింద ఆకులు ఆ గుమ్మం నిండా చెప్తారనమాట. ఎందుకు చెప్పండి? అది చూడగానే ఏమనిపిస్తుంది? ఈ వాక్యం గుర్తుకొస్తుంది అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన ద్రాక్షావళిని. కాబట్టి ఆ నిజమైన ద్రాక్షావళిని ఆ యొక్క గుర్తులు చెక్కడం వలన చెప్పండి, బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఏం చూస్తూ ఉంటారు? ఆ ద్రాక్ష గుర్తులని చూస్తూ ఉంటారు. అలా చూసినప్పుడు ఏమవుతుందో చెప్పండి. ఈ వాక్యం వాళ్ళకి గుర్తు వస్తుంది అన్నమాట. అంటే ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు ఆ సమయంలో? యేసయ్య మాట. చూసారా? అంటే ఆ మాట వారి హృదయాల్లో స్థిరంగా ఉండాలని ఎల్లప్పుడూ. మనందరికీ తెలిసిన మాట ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూస్తాం. మోషే గారు చెప్తాడు కదా, అంటే అక్కడ ఏమంటాడు? వినుము అనే పదం చెప్తాడు. అంటే మీ పిల్లలకి ఏమేమి బోధించాలి అన్నప్పుడు, ఆ పిల్లలకి ఎలా ఉండాలి అన్నప్పుడు వారు గౌనుల మీద ఏమండి, ఇంకా బాసికం వలె, ఇంకా చిన్న చిన్న బాక్సెస్, వేళ్లకు ఉంగరాలు పెట్టినట్టుగా ఎంతెంత బాక్సులు ఉంటాయన్నమాట. వారి పరిచయులు కానీ శాస్త్రులు కానీ మంచి మంచి సర్దుకాయలు కానీ కొంతమంది మంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బాక్సు తయారు చేసి వేళ్ళకి ఉంగరాలు పెట్టి ఆ బాక్సుల మీద దేవుని వాక్యాన్ని వ్రాసేవారు. ఆ చిన్నపిల్లలు ఏదో టైంలో ఆ చెయ్యి ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి వస్తుందండి? కళ్ళు దురుస్తున్నప్పుడు, లేకపోతే బొగ్గ మీద చేయడం, మొగ్గ మీద అన్నప్పుడు అవి తగులుతూ ఉంటాయి అన్నమాట. అబ్బా ఇదేంటని చూసినట్లే ఏముంటుంది దాని మీద? దేవుని వాక్యం. చూసారా? అంటే అది చూసినప్పుడు ఆ వాక్యం వారిలో హృదయంలోకి వెళ్ళిపోవాలి. ఆ విధంగా ఒక సింబల్ అనేవి మనం కూడా కొన్ని మన గృహాల ముందు పెట్టుకోవడం మనము చూస్తాం. అదొక ఆ చిత్ర పటాన్ని మనం ఎప్పుడైతే మనం చూస్తామో అక్కడ మనకేం అర్థమవుతుంది? ఒక మెసేజ్ మనకి మనలోనికి పాస్ అయిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. చూసారండి? అంటే ఇక్కడ చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు, నా తండ్రి వ్యవసాయం. ఇప్పుడు మనందరికి తండ్రి మన తండ్రి ఏమై ఉండాలి? వ్యవసాయకుడై ఉండాలి. అప్పుడే మనం నిజమైన ద్రాక్షవల్లిగా ఈ లోకంలో ఫలిస్తాము అని చెప్పవచ్చు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన వ్యవసాయకుడు తండ్రి అయి ఉండాలన్నమాట. ఇక వేరేవారు ఎవ్వరు ఉండకూడదు అనమాట. ఇప్పుడు మనం చేసే పంట కదండి, అంతే కదా వ్యవసాయం. మరి ఇక్కడ అనేక మంది భూలోకంలో చర్చిని వ్యవసాయ స్థలంగా కూడా మనము ఆలోచన చేస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా గమనించాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. రెండవది అంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. మరి దేవునికి కావాల్సింది చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 41 నుండి 44 వచనాలు దయచేసి చదవండి. ఒక్కరు ఆ మాట చదవండి. లూకాసు వార్త 19:41 నుండి 44 వచనాల వరకు. దానిని చూసి దాని విషయమై ఏడ్చి చూడండి, నీవును ఈ దినమందైనను ఏ సంబంధమైనండి? సమాధాన సంబంధమైనటువంటి సంగతులను తెలుసుకొనని ఎడల కొనిన ఎడల
తెలుసుకొనిన ఎడల నీ కనులకు మరుగు చేయబడి ఉన్నది. చూడండి, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక గట్టు కట్టి ముట్టడి వేసి ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమును చూసి ఆయన మాట్లాడినటువంటి ప్రవచనం అంటారు కదండి ఇది. అయితే ఒక రకంగా చూడండి, ఈ దినమందైనను మనమేం అప్లై చేసుకోవాలి? ఈ దినమందైనను ఇప్పుడు ఆ యొక్క చెట్లు ఫలాలు ఎలా ఉంటాయండి? ఆ అంజూరపు చెట్టు ఎలా ఉంది? పచ్చగా ఉందండి. లోకం చూసే ఆకులు కాదు, కానీ దేవుడు చూసే ఫలాలుగా మనం ఫలించాలి. ఈ దినమందైన అలాగున మనం ఫలిస్తేనే తప్ప ఏమండి మనము ఆయన మనకిచ్చిన వ్యవసాయంలో ఆ పంటను బాగా ఫలించకపోతే ఇక్కడ ఏమన్నాడు? పనికిరాని తీగలను తీసి పారవేయును. అంటే ఆ తీగలు ఎవరు చెప్పండి? యు అండ్ మీ, నీవు నేనే. ఆయన వ్యవసాయంలో పనికిరానటువంటి తీగలను తీసి బయట పారవేస్తాడు ఫలించకపోతే. అసలు డిసైపుల్ మేక్ డిసైపుల్, శిష్యులు శిష్యులను తయారు చేయాలి. దేవుడు అందుకు కదా మనల్ని ఈ లోకానికి పిలిచాడు చెప్పండి. మరి ఒక మామిడి పండులో ఎన్ని గింజలు ఉంటాయండి? ఒక్కటే ఉంటుంది. కానీ ఒక్క గింజలో ఎన్ని మామిడి పళ్ళు ఉంటాయో తెలుసా? తెలియదు. అనేకమైనవి ఉండొచ్చు. యువర్ ఎ సీడ్ అండ్ నీవు నేను కూడా ఒక విత్తనాన్ని. మనం ఫలించడం తండ్రికి ఇష్టం. మీకు ఇష్టం కదా? మీరు ఒక చేలో ఒక చెట్టు నాటారనుకో, అదేం చేయాలని చూస్తారు? కాయలు కాయాలి, ఫలించాలి. దాని దగ్గరికి రోజు వెళ్ళి ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాం. అది నాటిన వారికి మాత్రమే తెలుస్తుంది. అది నాటని వారికి కాదండి, అది నాటి వస్తారు కదా వారు మాత్రం. మా ఇంటి ముందు చాలా చెట్లు నేను పెట్టాను. అవి పూలు వేస్తూ ఉంటాయి, రోజెస్ కానీ ఇంకా రకరకాలవి మేము పెట్టాం. కాబట్టి ఏం చేస్తాం? ఉదయమే లేచి ఎన్ని మొగ్గలు వచ్చాయి, ఎంత పూలు వచ్చాయి అని ఇంట్రెస్ట్గా చూస్తాం. కాబట్టి అలాంటి ఫలాలు ఫలించడానికి శిష్యులనుగా మనం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఈ లోకంలో పెట్టాడు. 4వ వచనం చూడండి, 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము నిజంగా మనల్ని పవిత్రులనుగా చేస్తుంది. ఒక్క మాటను బట్టి మనం పవిత్రులను చేస్తుంది. 4వ విషయం ఏంటంటే, నా యందు నిలిచి ఉండి మీ యందు నేననో నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. నిలిచి ఉండు అంటే అర్థం ఏంటంటే, చూడండి, మన మీదకు వచ్చే ప్రతి అపాయాన్ని తప్పించి ఉపాయం చెప్పి నేను నీకు తోడుగా ఉంటానని అర్థం. అంటే యేసుక్రీస్తు ప్రభువులో నిలిచి ఉండడం అంటే అంత మనకి భద్రతను క్షేమాన్ని ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆయనలో నిలిచి ఉంటేనే చెప్పండి మనం ఈ లోకంలో ఫలించగలం. ఏమండి? లేకపోతే ఫలించలేము. 5వదిగా చూస్తే మళ్ళీ అన్నాడు, రిపీట్ చేస్తూ ఉన్నాడు, ద్రాక్షావల్లిని నేను తీగలో, మీరు ఎవరు నా యందు అంటున్నాడు. అంటే ఈ ఛాన్స్ అందరికి ఇవ్వబడింది, కానీ ఇందులో కొందరికి మాత్రమే. ఎవరు? హూ ఈజ్ మై సన్, హూ ఈజ్ మై డిసైపుల్స్, ఎవరు నా శిష్యులు,
వారికి మాత్రమే ఈ అవకాశం. ఎవరు నా యందు చెప్పండి నిలిచి ఉండునో చెప్పండి వాడు బహుగా ఫలించు. నిజంగా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మీరు చూస్తారు, చదవండి. ఫలింపు అనేది తండ్రికి ఇష్టం. ఆమె అపోస్తుల కార్య గ్రంథంలో చూస్తాం, శిష్యులు విస్తరించిరి అని, ప్రబలిరి. చూసారండి, ఈ పదాలు ఎక్కువగా చూస్తాం అపోస్తుల కార్యం. మరి అలాంటి మిషన్స్ ఏమైంది ఇప్పుడు? ఆ కర్మాగారాలు ఏమైనాయండి ఇప్పుడు? లేవు, పాడైపోయినాయి. మిషన్లన్నీ కూడా పాడైపోయాయి. ఇప్పుడంతా నేమ్ బోర్డ్స్ వచ్చేసాయి. అంటే ఎవరికి వారి సొంత మినిస్ట్రీస్. కానీ అప్పుడు యేసయ్య మినిస్ట్రీస్ మాత్రమే ఉండేది. ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే వారు శిష్యులుగా విస్తరించిరని మనం చూస్తాం. ఫలింపు ఉండేది వాడు. అపోస్తలుల కార్యం 1:8 అక్కడ చూస్తాం ఒక మాట చూడండి. అపోస్తలు అయినను చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములన్నంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులై. ఎక్కడండి? ఓన్లీ ఫర్ నాట్ ఇండియా. ఆమెన్. ఆల్ ఆర్ చెప్పండి నేషనల్, వరల్డ్ అని చెప్పచ్చు కదండి. అంటే ఏమన్నాడు? పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చిన. అసలు పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుతారు? శక్తిని పొందారు. అలా ఈ శక్తి దేనికోసం ఉపయోగించాడు? పరిశుద్ధాత్మ శక్తి. ఇందులో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నవాళ్ళు ఎంతమంది చేస్తారు? ఒకసారి చూడాలన్న. అయ్యో చెప్పండి, పరిశుద్ధాత్మ శక్తి మీలో ఎంతమందికి ఉంది? ఎస్, ఓకే. ఆమేన్. అంటే పరిశుద్ధాత్మ శక్తి ఎవరైతే పొందుకుంటారో వారిలో ఏముంటుందంట? ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తి దేని కొరకు ఉపయోగించాలి? సువార్త ప్రకటించడానికి, దానికి ఎదురైనటువంటి శ్రమలను తట్టుకుని నిలబడడానికి, అవమానాలు చెప్పండి, నిందలు, శ్రమలు ఇవన్నీ ఎదురైనప్పుడు దేవునిలో నిలిచి ఉండడానికి, అటు ప్రాణం పోయినా ఉన్న ఏమండి అధైర్యపడకుండా ధైర్యముతో నిలువబడడానికి ఇచ్చేదే పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తి ఎవరిలో అయితే లేదో వారు ధైర్యంగా సువార్తను ప్రకటించలేరు, భయపడతారన్న. యేసుక్రీస్తు ప్రభు ఆయన నోరారా చెప్పిన మాట ఏంటి చెప్పండి? ఏమన్నాడు ఆయన? నేను వెళ్ళుట మీకు మంచిది. ఎందుకన్నాడు ఆ మాట? ఇప్పుడు ఆయన ఉన్నంతకాలం, యేసుక్రీస్తు ప్రభు ఉన్నంతకాలము ఎవరైనా ఒక అద్భుతాలు చేశారా? చెప్పండి. ఎవ్వరూ చేయలే. యేసు ప్రభు శిష్యులతో కలిసి తిరుగుతున్నా వారు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయలేదు. నేను వెళ్ళిపోతే మంచిది మీరు చేస్తారు, నాకు అప్పగించబడినటువంటి పని నా తండ్రి నేను మీకు అప్పగిస్తాను. అందుకు నేను వెళ్ళిపోతే మీరు ఆయన క్రియలు చేయడానికి మిమ్మల్ని ఏర్పాటు చేస్తారు. అందుకని ఆదరణకర్త అని పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు వచ్చిన. అందుకనే వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి వచ్చే వరకు కూడా వారు మేడగదిలో ప్రార్థన చేస్తూనే
కనిపెట్టారని మనం చూస్తాం. వారు ఎందుకు కనిపెట్టారంటే పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే వారి మీదకి వచ్చిందో అప్పటి నుంచి కదా శృంగారమును దేవాలయం వద్ద పేతురు, యోహానుడు అక్కడ భిక్షం అడుక్కున్నటువంటి అతనికి కుంటివాడైనటువంటి వాడిని ఏం చేశారు? మా దగ్గర ఏమి లేవు, వెండి బంగారాలు లేవు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో చెప్పండి శక్తిని నేను మీకు ఇస్తున్నాను, లేచి నీ పరుపెత్తుకొని నడుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ శక్తి ఎవరైతే నిజంగా వారు అనుభవిస్తారో వారు దేవుని కార్యాలు గొప్పగా జరిగిస్తారు. అందుకు కదా హోలీ స్పిరిట్ని మన దేవుడు ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా మనం ముందుకెళ్ళాలి. తర్వాత 7వ వచనంలో ఎన్నో వచనం మనం చదువుకున్నాం? 6వ వచనం, ఎవడైనాను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చూడండి, ఎవడైనాను నాయందు నిలిచి ఉండని ఎడల. మీరు బాగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఏమండి ఆయన శిష్యులు ధోనిలో వెళ్తూ ఉంటారు. ఏమండి ధోనిలో వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు ఆ మార్గ మధ్యలో ఏం జరుగుతుంది? పెద్ద తుఫాను చెలదెగుతుంది. ఆ సమయంలో ఆ శిష్యుల యొక్క సంభాషణ ఎలా ఉంటుందో కొద్దిసేపు మాట్లాడదాం మనం కదండి. ఎలా ఉంటుంది చెప్పండి? ఏమనుకుంటున్నారు వాళ్ళు? యేసు ప్రభువు ముందుగా వెళ్ళిపోయాడు అంటే ఆయన అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది? తప్పించుకున్నాడని అనుకోవచ్చు. పైగా మనల్నేమో వెనకాల రమ్మన్నాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ తుఫాన్లో మనము ఇక బ్రతికే ఛాన్సే లేదు, ఇక మనల్నేమో రమ్మన్నాడు ఆయన, కానీ ఇక్కడ చిక్కుని పోయాము అనే సందర్భంలో వారి అవగాహన ఊహాగానాల్లో అలా మాట్లాడుతున్నప్పుడు వెంటనే అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ సముద్ర నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అవునా? ఆ వస్తున్నప్పుడు ఒకసారి మనం ఆలోచన చేయండి, వాళ్ళు ఏమనుకుంటారండి అక్కడ? ఇలాంటి తుఫానుల్లో అనేక మంది చనిపోయి ఉంటారు, ఎవరో ఇక ఆ దెయ్యం వస్తుంది, ఇక మనల్ని కూడా అవుటిగా ఇక్కడే ముంచేసి మనందరం కూడా జల సమాధి అయిపోతామన్న ఆ భయము కంగారు వారిలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ సమయంలో యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేనే అంటాడు. అప్పుడు ఆ 12 మంది శిష్యుల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరైనా అందరికీ తెలుసు ఆయన పేరు, మిగతా వారి పేర్లు ఎవరికి తెలిసినా తెలియకపోయారు. ఎందుకని అంత పేరు ఆయన నోటెడ్ అయిపోయాడు? బాగా చెప్పండి, ఎక్కువ చెప్పండి. అది ప్రతి విషయం ఆయన మొదట ఉంటాడు అనమాట కదండి. అంటే మిగతా వారిలో ఆశ లేదా? చాలామందిలో చూడండి, చాలామంది ఏదైనా జరుగుతూ ఉంటే వాళ్ళు మాత్రమే బయటకు వస్తూ ఉంటారు. రైట్ ఆర్ రాంగ్ ఆ చేసే విషయంలో కానీ పనుల్లో కానీ కొద్దిగా ఎలా ఉంటారంటే ఐఎమ్ ఫాస్ట్ అన్నాడు, నేను చెయ్యాలి, అది మంచిదా చెడ్డదా కాదు, ఒక కుతూహలం ఉంటుంది అనమాట, ఆర్భాటం ఉంటుంది వాళ్ళు. పేతురులో అలాంటి తత్వం ఉన్నది కదండి. అవునా? అయితే నీవే అయితే ఆయన ఏమన్నాడు? ఆయన నేను కూడా ఏమండి అసలే ఈ మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? మీరు అసలు సమస్య లేదు, మీరు ఏమనుకుంటారు ఆ సమయంలో? ఇప్పుడు వీళ్ళందరిలో అయ్యారు, మీ పేరేంటండి? శ్రీనివాసరావు గారు. ఆయన అన్నాడు అనుకోండి యేసు ప్రభుతో, అయ్యా నేను కూడా నడవచ్చా అని అన్నాడు. మీరేమనుకుంటారు ఆయన గురించి చెప్పండి ఒకసారి. ఏమనుకుంటారు ఆయన చూసి? మీ మనసులో బయటికి కాదండి, ఇప్పుడు బయటికి చెప్పండి లేదు, మీరేమనుకుంటారు? పెద్ద భక్తుడు. చూసారా, ఇలాంటి కామెంట్స్ నిజంగా చాలా వచ్చి ఉంటాయి.
అవునా? పేతురుకి ఇంకేమని అనుకుంటవచ్చు చెప్పండి. చూసారు ఎలా చెప్పారు పాస్టర్ గారు? ఇంకా ఉంటే చాలా, ఇంకా మాట్లాడండి, పర్వాలేదు. సిస్టర్స్లో మీరు కూడా చెప్పవచ్చు. ఇంకా ఏమనుకుంటవచ్చు? సిస్టర్లో మీరే అనుకోండి వచ్చారు, వెనక ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు సిస్టర్స్ చెప్పండి. సహోదరులు మాత్రం బాగా అనుకుంటారు చెప్పండి. అదిగో పడవలో ఉన్నవాడు ఉండకుండా ఈయన అన్ని విషయాల్లో ఏం చేస్తూ ఉంటాడు? నాదే పై చేయనా అని ఏం చేస్తాడు? ఒక రకంగా పోజులు కొడుతూ ఉంటాడు అనొచ్చు. అంటే మాకు లేదా ఆ స్థైర్యం, ఆ ధైర్యం? అరే మాటల్లో ఆయనే ముందుకుంటాడు, చేతల్లో ఆయనే ముందుకుంటాడు. అలా ఉండటం మంచిదా కాదా చెప్పండి. మంచిదే. ఏమండి? ఆల్ పర్సన్ నాట్ కరెక్ట్. ఏమండి? ఇక్కడ ఉన్న మనందరం కూడా మనలో ఏమున్నాయి? లోపాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. లోపాలు మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. అందుకని ఆయన గొప్ప లీడర్ అయ్యాడు. తప్పులు మరి కొన్ని అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు చాలామంది ఆలోచిస్తారు, అనుమానిస్తారు, అధైర్యం ఉంటుంది. కానీ పేతురులో అది లేదు. వెనకాల ఏం జరుగుద్దో నాకు అనవసరం, నన్ను ఎవరైనా ఎన్నైనా అనుకోనివ్వండి, ఏమైనా కానివ్వండి, ఐఎమ్ ఫస్ట్ డూ దట్. ఆమేన్, హల్లెలూయా. నేను ఆ పని చేయాలి. అక్కడ ఏం చూస్తాను తెలుసా? లీడర్షిప్ క్వాలిటీస్ చూస్తాను. ఏదైనా ఒక నాయకుడు ముందుగా వెళ్ళి దాన్ని చేయగలిగితేనే ఆయన్ని లీడర్ అంటారు, నాయకత్వం లక్షణం అంటారు. అసలు ఈ పాయింట్ చెప్పడానికి నేను మిమ్మల్ని ఆ పాయింట్ రేజ్ చేశాను. అలా కానీ కాకుండా ఈ రోజు నాడు పేతురు మీద ఆయన సంఘాన్ని స్థాపించి ఉండేవాడా? ఆమె చెప్పండి. ఆమె ఆయన ఫస్ట్ ప్రీచింగ్ చేసినప్పుడు 3,000 మంది రక్షణ పొందేవారా? ఆయన జీవితం ఒడిదుడుకుల పడవలో నడిచినటువంటి వాడు. ఒకసారి ఆయన పరిశీలన చేస్తే ఎన్నోసార్లు యేసుక్రీస్తు ప్రభువుని అడ్డుకున్నాడు ఆయన. అయ్యా ఈ మరణం నీకు దూరమవుగాక ఈయనే అంటున్నాడు ఆయన్ని. ఒక్కొక్కసారి మనం ఆలోచన చేస్తే ఆయన మనసు చాలా చిన్న పిల్లవాడి యొక్క మనస్తత్వం చూస్తాం. అంటే చూడండి, పక్కన ఎవరైనా మనం ఉంటారు చూడండి, ఆ పిల్లవాడు వచ్చి ఆడు ఎంతున్నా కానీ మా సార్ అంటే ఏంటనుకున్నా అంటాడు, అలా మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి చిన్నోడే కానీ ఆయన మనస్సులో ఉన్నటువంటి మాట. పేతురు స్వభావం చాలా మంచిది. ఆయన దాక్కునేవాడు కాదు, తన లీడర్షిప్ క్వాలిటీస్ని లోపల ఉంచుకునేవాడు కాదు. ఏ విధం చేస్తాడు దాన్ని బయట పెట్టాలి. బయట పెట్టాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ క్వాలిటీని సరి చేశాడు అనమాట. ఆమె చెప్పండి. ఆమె నేను కూడా మొదట్లో ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే ఈ మైక్రోఫోను వణికిపోయేది నాకు. ఆమె చెప్పండి. నిజంగా చెప్తున్నాను, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్గా. కానీ అనేక సార్లు అలాగా నా దేవుని వాక్యాన్ని ఏ విధంగా చేత నేను చెప్పాలి, ఐ ఫస్ట్ డూ దట్ అంతే. ఆ విధంగా నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. అలాగే మనం ఈ లోకంలో యేసుక్రీస్తుని పేతురు ఏ విధంగా అయితే ప్రభావితం చేశాడో మనం కూడా అలాగే చేయాలి. మనం గొప్పవాళ్ళం కాదు, గొప్ప ప్రీచర్స్ కాదు, సంపూర్ణమైనటువంటి బోధ మన దగ్గర లేదు. ఉందండి, ఈ లోకంలో ఎవ్వరు సంపూర్ణుడు కాదు. నేను అసంపూర్ణమైన బోధ నీకు చేయొచ్చు, ఒకవేళ సంపూర్ణంగా నీవు అది అనుభవించలేకపోవచ్చు. ఎనీగో గాడ్ హ్యాస్ వర్క్ ఫస్ట్ డూ దట్ ఇన్ దిస్ ఎర్త్. దేవుని పనులు మనం చేస్తూ ఈ లోకంలో చెప్పండి ఏ విధమైన చేతనైన నాయకత్వపు లక్షణాలను మనము చెప్పండి బోధించాలి అని నేను ఒక తీర్మానానికి వచ్చాను.
దేవుడు ఈ విధంగా 17-18 బ్యాచెస్కి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు ఈ పూట కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. మీ మాటలు మమ్మలను ప్రభావితం చేశాయి. కాబట్టి పేతురు లాంటి స్వభావం, నాయకత్వం మనకి కావాలని మనం కోరుకోవాలి. నెంబర్ 7, నాయందు మీరును, చదవండి. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అది మీకు అనుగ్రహింపబడును. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 19-21 వచనంలో మనం ఒకసారి అటు వెళ్ళి చూస్తాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక, చూడండి, మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను ఏం చేసుకోవాలి? సమ్మతి. ఏమండి, మన మతి దేవుని మతి, సమ్మతి కదండి. అంటే ఇప్పుడు దేవుని హృదయము మన హృదయము ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. అంటే సమానత్వంలోనికి రావాలి. అప్పుడు కదా నేను మీకు ఏ అవసరాలు ఉన్నాయో వాటినన్నిటిని నేను మీకు అనుగ్రహిస్తాను. ఆ లెవెల్లోకి రావాలి దేవుని సేవకులుగా. ఎప్పుడు రావాలి? అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా తన జీవితాన్ని తాను తగ్గించుకుని అందుకని క్రీస్తుని ఆయన ప్రభావితం చేయగలిగాడు. అపోస్తలుడైన పౌలు అలాగున ఈ లోకంలో మనము పరిచర్య చేసే విషయంలో యేసుక్రీస్తు ప్రభువుని మనము ఈ లోకానికి చూపించాలి. ఆమేన్. మరి చూడండి, 50 వసంతాలు జరుపుకున్నటువంటి దంపతుల దర్శన చిత్తాన్ని నీవెక్కడైనా చూసారా? వారి ప్రవర్తన, వారి రుచులు, వారి ఆలోచనలు ఎలా ఉంటాయి? ఒకటే ఉంటాయి. ఆమె మనం ఎన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువుతో సాన్నిహిత్య సంబంధాన్ని కలిగి ఉన్న ఆయన రుచులు మన రుచులు, ఆయన ఆలోచనలు మన ఆలోచనలు ఏమన్నా ఎప్పుడు కూడా డిఫరెంట్గానే ఉంటాయి. వై? ఎందుకని అంటే ఆయనతో కలిసి సాన్నిహిత్య సంబంధం కలిగి మనం జీవించట్లేదు. మనం త్వరగా ముందుకెళ్ళాం. అయితే నాకు ఇక్కడ బోర్డు ఇన్కన్వీనియంట్గా ఉండబట్టి నేను అక్కడ మరి రాయాలంటే ఇక్కడ ఇది కష్టం అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ మంత్ దాన్ని ఏర్పాటు చేసుకుందాం. అయితే దీంట్లో మనము నెంబర్ 1 రాసుకురండి. సాన్నిహిత్యమును అర్థము చేసుకొనుట అంటే యేసుక్రీస్తు ప్రభువుతో ఆ సాన్నిహిత్య సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ గ్రేప్ బంచ్ ఆఫ్ గ్రూప్ అంటారు. అంటే ద్రాక్ష గుత్తుని ఎంతమంది చూశారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూశారు కదా. చూడనటువంటి వారు ఎవరో లేరు. ఆ చిత్రాన్ని చూసినప్పుడు అందులో ఒక మెసేజ్ మనకు పాస్ అవుతూ ఉంటుంది మన హార్ట్లోకి. ఏమేమి దృశ్యాలు మనం చూసి ఉంటాం, పరిశీలన చేద్దాం ఒకసారి. అది ఎలా ఉంటుందమ్మా? గ్రేప్స్ గుత్తి ఎలా ఉంటుంది చెప్పండి చూడ్డానికి? చెప్పండి మీరు. అందంగా ఉంటుంది కదండి. నెంబర్ 2, ఎందుకు అందంగా ఉంటుంది అది అంత అందంగా? చెప్పండి.
సేవకులుగా మనం ఎప్పుడైనా పరిశీలన చేయాలి. అంటే ఆ చిత్రంలో కొన్ని మెసేజ్లు ఉంటాయి అన్నమాట. అందుకని దేవుడు అలాంటి చిత్రపటాలని బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలను పెట్టాడు. మనం గమనించాలి. అందులోంచి ఒక మెసేజ్ తీసుకోవాలి. అంటే ఒక యూనిటీగా, ఒక గ్రేప్స్ కదండి, ఐక్యతను సూచిస్తుంది. అలాగే దానికి చక్కటి ఆకులు ఉంటాయి, అలాగే తీగలు ఉంటాయి. ఏమండి, ఇప్పుడు ఆ చిత్రపటంలో మనం చూసినప్పుడు కొంత మెసేజ్ అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. ద్రాక్షావల్లిని నేనన్నాడు. అంటే వల్లి అంటే ఏంటి? అదేది కాండం అంటారు అనమాట. అది ఆ గ్రేప్స్ కింద నుంచి వస్తుంది కదండి, ఆ కాండం. ఇప్పుడు అదేంటి? ఆయన యేసుక్రీస్తు ప్రభు కదండి. మరి ఆ తీగలు ఉంటాయి దాన్ని. ఆ తీగలు ఎవరు? మనము. చూసారండి, ఆ తీగల ద్వారా అంటే ఆ కొమ్మ ద్వారా మనలోనికి అంటే ఆ జీవ అంటే ఆ మూల ఆధారాలు మనలోనికి వస్తేనే కదా మనము ఆ తీగలో ఏ విధంగా ఫలిస్తాయో మనం కూడా ఆ విధంగా ఫలిస్తాం. చూసారు ఆ చిత్రపటం. అంటే అక్కడ ఏం చూస్తున్నాము? యేసుక్రీస్తు ప్రభు మనము ఆయనతోటి సాన్నిహిత్య ఒక సంబంధాన్ని చూస్తున్నాం. ఆయనలో ఉంటేనే అన్నాడు అక్కడ కదండి, నాలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, నాకు వేరుగా ఉంటే ఏమండి అంటే ఏం చేస్తుంది? తీగ ఆ ద్రాక్షావళిలో ఉండి వేరైపోయింది అనుకోండి, ఏమవుద్ది? ఆ వేరు ఎండిపోతుంది అన్నమాట. ఎక్కువగా చూడండి, ఒక నాయకత్వం అనేది దృష్టి దేని మీద చూపెడుతుందంటే పనుల మీద చూపెడుతుంది. అంటే దేవుని కార్యక్రమాలు జరిగించాలంటే, దేవుని ఉన్నతమైనటువంటి ఉపదేశాలు ప్రకటించబడాలి అంటే ఒక నాయకత్వము ఆయనలో నుంచే ప్రవహించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని కార్యాలు జరగాలంటే, అద్భుతంగా ప్రజల్లోనికి దేవుని వాక్యం మరి ప్రకటించబడాలి అంటే, ఆయన ప్రేమను లోకానికి రుచి చూపించాలి అంటే అంతా కూడా ఆయనలో ఉన్నటువంటి మూలాధారాలే. ఆ మూలాధారాలు మన తీగల్లోనికి ఏ విధంగా అయితే ఎక్కువగా ప్రవహిస్తాయో, ఆయన నాయకత్వపు లక్షణాలు కూడా మనలోనికి వస్తాయి. అప్పుడు దేవుని కార్యాలు అద్భుతంగా ఈ లోకంలో జరుగుతాయని మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీంట్లో నెంబర్ 1 ఏంటంటే అంటే సాన్నిహితమును అర్థము చేసుకొనుటలో సాన్నిహితము ఒక సంబంధము అండి. అర్థం ఏంటండి? సాన్నిహితం అంటే ఏంటండి? ఒక రిలేషన్షిప్. ఆమె ఇప్పుడు చూడండి, భార్య భర్తల రిలేషన్షిప్ ఎలా ఉండదు చెప్పండి? భర్త విషయాలు భార్యకి చెప్పండి క్లియర్గా ఉంటాయి, అలాగే భార్య విషయాలు భర్తకి క్లియర్గా ఉంటాయి అన్నమాట. అది ఒక రిలేషన్షిప్. ఈ ఇద్దరి మధ్యలో తెలియని విషయాలు, దాపరికాలు ఏమన్నా ఉన్నాయంటే ఏం జరుగుతుంది చెప్పండి? గొడవలు జరుగుతాయి. చూసారా, పెద్ద మాట అన్నాడు, గొడవలు జరుగుతాయి, ఏమైనా జరుగుతాయి. ఎందుకంటే రహస్యమైనది ఏదియూ బయలుపరచబడక మానదు. అందుకనే ఓపెన్గా ఉండాలి. అసలు క్రిస్టియానీ లైఫ్ అంటేనే చెప్పండి ఓపెన్. ఆమె అలా ఓపెన్గా లేనప్పుడు సంథింగ్ ఈజ్ దేర్ రాంగ్, ఏదో జరుగుతుంది ఎక్కడో. అది ఎప్పుడో ఒకప్పుడు బాగా అంటుంది అనమాట కదా. అవునా కదా? ఇలాంటి విషయాలు చాలా జరుగుతాయి. అంటే చాప కింద నీరులా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకి ఉన్న మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది అది ప్రవహిస్తూ ఉన్నది. అంటే మధ్య ఉన్నది ప్రవహించలేదనుకోండి, ఏమవుతుంది? ఆయన విషయాలు నీకు తెలియవు, నీ విషయాలు ఆయనకు తెలియదు. హూ డోంట్ నో అంటాడు. నువ్వెవరో నాకు తెలియదు. ఆ సంబంధాన్ని బట్టి చాలా అద్భుతం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఏమని? ద్రాక్షావల్లి మరి తీగే ఎలా ఉంటుందంట గూర్చి యోహాను 15లో మనము ప్రతిరూపాన్ని చూసాం. చక్కని పటము. యేసు ద్రాక్షావల్లి, ఆయనను వెంబడించేవారు ఎవరండి? తీగలు.
మరి ద్రాక్షావల్లితో సాన్నిహిత సంబంధం ఉండవలనంటే లేదంటే తీగమైపోద్ది, ఎండిపోతుంది. చూసారా? అలాగా నాయకత్వము ఎక్కువ శాతము ఈ సంబంధాలను బట్టే ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. అలా కాకుంటే ప్రవహించలేదు. ఇందులో సాన్నిహిత్యము ఒక ప్రయాణము లాంటిది. చెప్పండి, సాన్నిహిత్యము ప్రయాణం. ఈ ప్రయాణం ఏమండి, యేసు మనం ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఎవరితో ప్రయాణం చేయాలి చెప్పండి? దేవునితో ప్రయాణం చేయాలి. దీనికి గ్రీక్ వర్డ్లో దీని అర్థం ఏంటంటే చల్లని పూటంట, నడక చేస్తున్నటువంటి దేవుడు అంటే నడుస్తున్నాడంట. దేవుడు నడుస్తున్నాడు. ఒక చెట్లు ఉన్నటువంటి సంపద కలిగినటువంటి యజమాని అంట ఆయన. ఏదేను వనంలో మంచి సంపద ఉంది, చెట్లు. ఆ సంపద కలిగినటువంటి దేవుడు అక్కడ ఆయన నడుస్తున్నాడంట. ఆయనతో కలిసి ఎవరు నడిచారు? ఆ సమయంలో ఆదాము హవ్వలు నడిచారు. అంటే దేవునితో సాక్షాత్తు నిజంగా నడవడం జరిగింది. ఆ సంపద కలిగినటువంటి యజమానునితో. అంటే మన దేవుడు ఈ ప్రపంచ దేశాలు చెప్పండి ఎవరి వల్ల కలిగాయి? దేవుని వలన కలిగాయి. నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. చెప్పండి, గాడ్ హ్యాస్, చెప్పండి, అవర్ ఫాదర్. ఆమేన్. మరి ఆయనతో కలిసి నడవడం అంటే కొంతమందితో మనం కలిసి నడిచినప్పుడు కొన్ని అనుభవాలు ఉంటాయి. అంటే నడవడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ వారి క్రియలను బట్టి, వారి ఆలోచనలను బట్టి, వారి ఇంటిగ్రిటీని బట్టి, వారి పద్ధతులను బట్టి ఆటోమేటిక్గా మనలో ఏం కలుగుతుంది? ఒకలాంటి భయం కలుగుతూ ఉంటుంది. ఒక పరిశుద్ధమైన దేవునితో కలిసి నడవటం అంటే సాధారణమైన విషయం కాదు. కాబట్టి ఆయనతో కలిసి నడవడం అనేది గొప్ప విశేషమైన సంగతి నేను మీతో మనం చేస్తున్నాను. పాయింట్ సి, సన్నిహిత్యము ఒక తీవ్ర వాంఛ. ఏమండి చెప్పండి? సాన్నిహిత్యము తీవ్ర వాంఛ అంటే ఇప్పుడు చూడండి, ఒక ఫ్రెండ్షిప్. ఇప్పుడు గిద్యోని పాస్టర్ గారు ఉన్నారు, ఆయనతో నాకు ఉన్న ఆ రిలేషన్షిప్ ఎప్పటిదన్నది దాదాపు ఒక 10 years అయింది కదండి. మరి 10 years తర్వాత ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాను నేను? ఆయన ఎలా ఉన్నారు? అప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏమండి, ఆయన చూడాలి, అవునా? ఆయనతో మాట్లాడాలి. ఆ విషయంలో నన్ను ఎవరైనా ఒకరు ప్రేరేపించాలా? చెప్పండి, లేదు. ఆ ఉపేక్ష అంటే ఆ యొక్క ఉద్దేశం ఆటోమేటిక్గా నాలో ఆశ కలుగుతూ ఉంటుంది అనమాట. అట్ ది సేమ్ టైం ఆయన కూడా ఆయనతో కలిసి మాట్లాడాలి, ఆయనతో ఉండాలి, ఆయనతో సమయం గడపాలి. ఒక తీవ్ర వాంఛ. ఏమండి, చికెన్ ఎన్నిసార్లు తిన్నా చెప్పండి? KFC ఎంతమంది తెలుసు? కెంటన్ చికెన్ ఫ్రైడ్ ఎంతమంది తెలుసండి? ఎన్ని రకాలండి బాబు చికెన్ని. ఆ చికెన్కి ఉన్న ఆ యొక్క గొప్ప పేరు ప్రపంచ దేశాల్లో నడుస్తుంది ఇప్పుడు KFC ద్వారా. ఎన్ని రకాలుగా చేస్తారు అమ్మగారు, మీకు బాగా తెలుసు కదండి. కోడి ఫ్రై, చికెన్ 65, ఇంకేముంటాయి? తండూరి చికెన్, రకరకాల పేర్లు. అదే అవునా కాదండి? చికెన్ విషయం చాలా కదా, ఎన్నిసార్లు తిన్నా అలాంటి అంటే తీవ్ర వాంఛ. మరి సన్నిహితం ఒక తీవ్ర వాంఛ. కాబట్టి ఇక్కడ పౌలు ఒక మాట అంటా ఉన్నాడు, చూడండి. ఫిలిప్పీ 3:9-11 వచ్చింది. దయచేసి చదవండి, దయచేసి. సాన్నిహిత్యం ఒక తీవ్ర వాంఛ. చదవండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక
3వ అధ్యాయం 9 నుండి 11 వచ్చిన. క్రీస్తును సంపాదించుకొని, చూడండి, క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. చూడండి ఏమన్నాడు ఇక్కడ, ఈ మాటలు అండర్లైన్ చేసుకోవాలి. ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అబ్బా, వాటి గ్రేట్ ఆఫ్ పౌలు కదండి, గొప్ప పౌలండి. హి వాజ్ లైఫ్ వెరీ, చెప్పండి, ప్రౌడ్నెస్ ఆఫ్ పౌల్. ఆయన గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఆయనను ఎరుగు నిమిత్తము సమస్తమును ఎలా ఎంచుకున్నాడండి, నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాడు. ఈక్వల్ టు ఏమండి, ఆయన యేసుక్రీస్తు ప్రభువుకి దగ్గరలో నడిచినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయనను మనం అర్థం చేసుకోలేదు, కానీ ఆయన అంత సంపూర్ణంగా ఎరుగు నిమిత్తం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న మనము ఏమండి, పౌలు ఏ విధంగా అయితే తన జీవితకాలం అంతా యేసుక్రీస్తు పునరుత్థానాన్ని, ఆయన మరణాన్ని, ఏమండి, ఆయన ఎలా ఉన్నాడంట, ఈక్వల్గా. అంటే పేతురు పోస్టు పౌలు తీసుకున్నట్టుగా ఉంది పత్రికల్లో. అంటే పేతురు గారి గురించి బాగా చదువు ఉంటాడు పౌలు గారు కావచ్చు. ప్రభావితం చేశాడండి, నిజంగా ప్రజలను ప్రభావితం చేశాడు. అంటే ఆ ఫ్రెండ్షిప్ ఎరుగు నిమిత్తం. అలాంటి యేసుక్రీస్తు ప్రభుతో మన స్నేహం ఉండాలండి. అర్థమైందండి. ఇప్పుడున్న స్నేహాలు చూస్తే మరీ భయంకరం. స్నేహం అనేది ఎలా ఉండాలి, ఎలా ఉండాలండి, ఏమండి, చెరుకు గడని నరికిన, నమిలిన, కొరికిన ఏమండి మారిపోద్దా? తీపి మారిపోద్దండి? మారదు. అలాగే మన స్నేహం ఎలా ఉండాలి యేసుక్రీస్తుతో, ప్రభుతో? చెప్పండి, ఎలా ఉండాలి? ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ప్రాణమే పోయినా యేసయ్యతో స్నేహం మాత్రం పోవాలి. ఆయన ప్రేమ ప్రకటించడానికి మనము ఏ విషయంలో మనము వెనకంజ వేయకూడదు. అలాగూ ఎరుగు నిమిత్తము ఈ లోకంలో నీవు నేను కూడా మనకున్న ఆస్తులన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకోవాలి. ఒక లీడరు తన యేసుక్రీస్తు ప్రేమను అంటే లేకపోతే ఆయన వ్యక్తిత్వాన్ని ఎంచుకోవాలి. ఎంచుకున్నప్పుడే మనం పంచుకుంటాం. అవునా కదా? ఇప్పుడు నేను దొంగగా ఎంచుకున్నాను అనుకోండి, దొంగ పనులే చేస్తాం, అంతే కదా? అదే నేను పరిశుద్ధునిగా ఎంచుకున్నాను అనుకో, నా జీవితం ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటానా లేదా? అంటే నువ్వు ఎంచుకున్న దాన్ని బట్టి నీ జీవితము ఉంటుంది.
నువ్వు షేర్ చేసుకున్న దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. కాబట్టి రెండవదిగా చూస్తే సన్నిహితము యొక్క ఉదాహరణలు చాలా ఉన్నాయి ఇక్కడ. సన్నిహితము యొక్క ఉదాహరణ చూద్దాం. ఏంటంటే నెంబర్ 1 A B C D E F అని ఉన్నాయి. దీంట్లో నెంబర్ 1 A చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 29:10 నుండి 15 త్వరగా చదువుదాము. నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక. ఇక్కడ బాగా గమనించండి. ఆయనను ఏమండి ఎరిగి తిని అన్నాడు. మరలా రెండో మాట ఏమన్నాడు? ఆయన యొద్ద నుండి పంపబడి తిని అన్నాడు కదా. అవునండి, అక్కడి నుంచే వచ్చాడు, ఆయనే పంపించాడు. మరలా ఏమన్నాడమ్మా? ముందుకు చదవండి. ఇంకా ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను. చదవండి అమ్మ. ఇంకా 15 రాలేదు. చాలు. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు దగ్గర తండ్రి వద్ద నుండి వచ్చాడు. మరలా ఆయన అక్కడి నుంచి వచ్చి నేను ఆయనను ఎరుగుదును అంటున్నాడు. ఎందుకంటే పంపబడినది ఎక్కడి నుంచి అండి? తండ్రి వద్ద నుండి. అవునా? నేను ఆయనను ఎరిగి తిని. ఇప్పుడు మనము ఈ లోకంలోనికి సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నాం. ఇప్పుడు సంపూర్ణంగా మనం యేసుక్రీస్తు ప్రభు ఎరుగుతుని అని చెప్పగలమా? యేసయ్యలాగా చూసారండి. మరి క్రీస్తు అయితే ఆయన సంపూర్ణంగా ఎరిగినట్లుగా మనం చూస్తున్నాం. అదే యోహాను 7:29 మాట చూడండి. నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను కనుక నేను ఆయనను ఎరుగుదును అన్నాడు. తర్వాత అదే యోహాను 10:15 తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో. చెప్పండి. యేసు తండ్రిని ఎరిగిండుట అనున్నది ఆయన తండ్రితో ఏకమై ఉన్నందున మాత్రమే. కానీ ఏమండి ఆయన సంబంధము ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పెంపొందించుకుంటూ ఉన్నాడు. నేను ఆయనని ఎలాగూ ఎరుగుదునో ఆయన కూడా నన్ను అలాగే. ఇందులో ఈక్వల్గా ఒకరిని ఒకరు తెలుసుకొని ఉన్నారనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువులు. తర్వాత ఇక్కడ B తండ్రికి ప్రార్థించుట. ఆయన చూడండి మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆయన చూడండి. లూకా 6:12 ఆ దినమునందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు ఒక రాత్రంతా గడిపాడు. ఆమేన్. ఏమండి, ఒక రాత్రంతా తండ్రితో ఇక్కడ సహవాసం చేసినట్లుగా చూస్తున్నాం. తర్వాత మనం ముందుకి వెళదాం, త్వరగా టైం లేదు. తండ్రి చిత్తమునకు లోబడుట. అంటే లూకా 22:42 తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించు. అంటే తండ్రికి కుమారుడు విధేయతను మరి చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగున D తండ్రికి విధేయుడగుట. యోహాను చూడండి 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఏం చేశాడండి? నేను సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరచితిని. అంటే ఇక్కడ తండ్రి చిత్తాన్ని ఒబే ఆఫ్ గాడ్ దేవునికి లోబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈనాడు సేవకులంగా మరి యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ద కమాండ్మెంట్, ఆజ్ఞ ఏదైతే ఉందో
దాన్ని నెరవేర్చడానికి ఎంత మాత్రము లోబడుతున్నాం అనేది మనము పరిశోధించుకోవాలి. మనం ఎందుకు ఒక్కోసారి లోబడకుండా ఉంటామంటే మనలో ఉన్న అహం. చెప్పండి, దానికి ఇంగ్లీష్లో ఒక పేరు ఉంది. ఏంటది? సిన్ కదండి. SIN. ఏమండి, ఎస్కి ఎన్కి మధ్యలో ఏముంది? ఐ అంటే ఏంటి అర్థం? నేను. చూసారండి, నేను అంటే ఏంటి పూర్తి అర్థం? నేను అంటే సిన్, పాపం. అది మనల్ని బెండ్ చేయనివ్వదు. ఆ ఐ ఏమవ్వాలి ఇప్పుడు? యేసుక్రీస్తులో సి అవ్వాలి. సి ఫర్ క్రైస్ట్. చూసారండి, బెండ్ అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఏమండి మన పాదాలు కడగడానికి ఆయన ఏమయ్యాడు? వంగి మన పాదాలను కడగడం మనం చూస్తాం. తండ్రి పట్ల విధేయతను మనము కలిగి ఉండి, తర్వాత మూడవదిగా చూస్తే మనం త్వరగా ముందుకెళ్ళిపోదాం, ఈ లెసన్ కంప్లీట్ చేసుకుందాం. చూడండి, సాన్నిహిత్యము ఒక ఫలితాలు చూస్తాం. ఫలితాలు అందులో ఇక ఫలితాలు ఫలించుట. చూడండి 5-10 వచనాలు దయచేసి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5 నుండి 16 వచనాలు. 5 వచనం చదవండి దయచేసి. యోహాను 15:5. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. నాయందు నిలిచి ఉండుము, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. మనం దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని రాజ్యం కొరకు ఎలా ఉండాలి? ఫలవంతమైన ఫలాలుగా మనం ఉండాలి. మనం ఆయన యందు నిలిచి ఉంటేనే కానీ మనం బహుగా ఫలించలేము. నాకు వేరుగా ఉండి మీరేమియో మనందరూ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు మరి ఆ యొక్క సముద్రం గలిలయ తీర ప్రాంతంలో ఆయన లేనప్పుడు ఎవరో వలలు వేశారు. కానీ ఏమైంది? ఒక్క చేప కూడా వారు పట్టలేకపోయారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన ఏమన్నాడు? కుడివైపున వలలు మీరు వెయ్యండి. అప్పుడు ఏమైంది? విస్తారమైన చేపలు పట్టాయి. చూసారా, యేసుక్రీస్తు ప్రభుతో ఉంటేనే నీవైనా నేనైనా చెప్పండి ఈ లోకంలో ఆత్మలు అనే ఫలాలు మనము ఫలించాలి. ఆయనకు వేరుగా ఉండి మనమేమియో చేయలేం. కాబట్టి మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచు. జీవించుటకు శక్తి. ఆమేన్. ఏమండి, మనకు శక్తి కావాలంటే చూడండి, ఇప్పుడు పిల్లలకి ప్యాకెట్ పాలు ఇస్తున్నారు. అన్నీ కూడా ఏ పాలండి? అవి మరి తల్లి పాలు అయితే అవి శ్రేష్టమైన బలాన్ని ఇస్తాయి. అంతే కదండి. ఈ రోజు నాడు మరి మనము దేవుని యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి ఉన్నటువంటి సంబంధం కలిగి ఉన్నప్పుడు మనం ప్రతి మాట కూడా అది ఫలించడానికి అవకాశం. దేవుడు ఆ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఆ శక్తి ఉన్నంతకాలం మనము ఆయన సేవలో సాన్నిహిత్య సంబంధం కలిగి ఉంటాము. ఆయన సేవలో ముందుకి కొనసాగుతాం. కాబట్టి దేవునికి మహిమ తెచ్చుట. చెప్పండి 8వ వచనం ఎప్పుడు వస్తుందండి దేవునికి మహిమ? మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడు. ఇందువలన మీరు నాకు శిష్యులై ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇందువలన నాకు శిష్యులు అంటారు. మీరు బహుగా ఫలించడం. సంతోషభరితంగా జీవించుట. 11వ వచనం చదవండి. చూడండి, నీ యందు నా సంతోషము, మీ సంతోషము పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము నిజంగా దేవునికి సంతోషం ఎప్పుడు కలుగుతుందండి? చెప్పండి, దేవుని సంతోషం ఎప్పుడు కలుగుతుంది? చెప్పండి. మనం బహుగా ఫలించినప్పుడు. మనం ఫలాలు ఫలించలేదనుకోండి, ఆయనకి సంతోషము లేనే లేదు.
మనం ఎప్పుడైతే బహుగా ఫలిస్తామో తండ్రి మహిమపరచడం. ఫలాలంటే ఏంటండి మీనింగ్? ఫలాలంటే ఏంటి? శిష్యులు విస్తరించబడినప్పుడు, శిష్యులుగా చేయబడినప్పుడు, అప్పుడు మీ యందు నా సంతోషం ఉండవలెనని, మీ సంతోషం పరిపూర్ణం కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. అలాగే 5వదిగా చూస్తే సాన్నిహిత్యమునకు అడ్డంకులు. ఇప్పుడు వరకు ఏం చూసాం? సాన్నిహిత్యం యొక్క ఫలితాలు చూసాం. ఆయనతో కలిసి ఉంటే మనం ఏ విధంగా ఫలిస్తామో చూసాము. ఇప్పుడేమో సాన్నిహిత్యమునకు ఆ అడ్డంకులు ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అందులో యేసుక్రీస్తు ప్రభువుకి మనకే మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యానికి అడ్డంకులు ఏంటి చెప్పండి దయచేసి. ఆయనకి మనకి మధ్య ఉన్న అడ్డంకాలు చెప్పండి. ఆటంకాలు, పాపము. ఆమేన్, హల్లెలూయా. మరి పాపము మరి లోకంలో నుండి వచ్చింది కదా, కాబట్టి పాపములో కొనసాగుతూ ఏమండి యేసుతో మనం సాన్నిహిత్య సంబంధం కలిగి ఉండాలి. ఎందుకంటే పాపము ఏం తీసుకొచ్చింది? శాపాన్ని, దరిద్రతను తీసుకొచ్చింది. కానీ పరిశుద్ధత ఏమని తీసుకొచ్చిందండి? ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. కాబట్టి పాపము అనేది ఇక్కడ అన్నాడు కదా మొదటి యోహాను 2:16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైన. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి ప్రియులారా? మనకు యేసుక్రీస్తుకి మనకి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాన్ని కట్ చేసి పారేస్తాం. అందుకు నాయకులుగా పాపమును మనము జరిగించకుండా ఉండాలనే సత్యాన్ని నేను మీకు చెప్తాను. నెంబర్ 2, పనులలో నిమగ్నమైపోవుట. ఈనాడు చాలామంది సేవకులు ఏదైనా క్లాస్ విషయంలో నేర్చుకోవాలి, మరి దానికోసం రావాలన్నప్పుడు ఐఎమ్ బిజీ. ఎవరండి? నో టైం ఎట్ ఆల్ అంటారు. నాకు టైం లేదండి. పనులు, అది కూడా ఒక పాపమే. ఏమండి? అది కూడా ఒక పాపమే. మరి దేవుడు మనకి ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు చెప్పండి, మీరే చెప్పండి. ఒక ప్రశ్న. వై టు గివ్ టు అవర్ లైఫ్? దేవుని మహిమపరుస్తారు, అంతేనా? మరి టైం లేదంటే, బిజీ అంటే, నాకు పనులు ఉన్నాయంటే, నీ పని అది. నీ పని వల్ల నీకే మహిమ, కానీ దేవునికి అసలు దేవుడు మనల్ని ఎందుకు పంపించాడు? ఎఫెసీ 2:10 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 చూడండి. మరియు వేటి యందు చెప్పండి, ముందుగా దేవుడు సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు అదండి. ఇప్పుడు ఎవరి పని చేయడానికి ఈ భూలోకానికి నిన్ను నన్ను పంపించాడు? మీ సొంత పనులు చేసుకోవడానికా? ఎస్, గాడ్స్ వర్క్, ఓన్లీ ఫర్ గాడ్స్ వర్క్, యూ అండ్ మీ. బికాజ్ ఎందుకంటే దేవుడు అందుకు మనల్ని సృష్టించాడు, తప్పితే మన సొంత పనులు చేయడానికి కాదు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే రోమపత్రిక 13:11 ఒక మాట ఉంటుంది. అక్కడ అంటాడు ఒక మాట చూడండి. రోమ 13:11 మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. ఆమేన్. కాలమునెరిగి. కాలం అంటే ఏంటండి? సమయం.
దేని గురించి చెప్తున్నాడు? మనకు కనబడే గడియారాన్ని గురించి చెప్పట్లా. ఇది కాలము అంటే సమయము, సమయం అంటే మన జీవిత కాలం. మన జీవిత కాలం అంతా కూడా ఎవరు పని చేయాలి? దేవుని పని చేయాలి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను మాత్రం చేయాలి. ఇప్పుడు ఏమైపోతున్నాం? మనం పనులలో నిమగ్నమైపోతున్నాం. పనులే మన సొంత పనులే. దేవుని పని ఎవరు చేస్తారు? అది కూడా పాపమే. దేవుని స్తోత్రం. ఇంకోటి ఇతర లక్షణములు, ఆకర్షణలు. ఏమండి? ఇతర ఆకర్షణలు. ఇప్పుడు 4 నేలలు ఉన్నాయి మనందరం తెలిసి బైబిల్ గ్రంథంలో. ఏ నేలలు చెప్పండి? మొదటి నేల త్రోవ పక్క, రెండవది రాతి నేల, మూడవది ముళ్ళ పొద నేల, నాలుగవది మంచి నేల. అవునా? మరి ఈ 4 నేలలు ఎవరిని, దేన్ని సూచిస్తున్నాయి? మన హృదయాన్ని సూచిస్తున్నాయి. మరి ఏ నేల బాగా ఫలించింది? మంచి నేల. అంటే మంచి హృదయం. అంటే దేవుని మాటలు నిజంగా గ్రహించిన వారు బహుగా, చెప్పండి, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు, 1000 అంతలుగా ఫలిస్తారు వాళ్ళు. అంటే వారు ఎవరంటే దేవుని వాక్యాన్ని గ్రహించగలిగినటువంటి వారు, అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఫలిస్తారు. అందరూ కాదండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అది వినాలి, గ్రహించాలి. కాబట్టి ఇతర ఆకర్షణలు వలన అనేక దేవునితో సాన్నిహిత్య ఆటంకాలు కలిగి ఉన్నాం. అదే నెంబర్ 5, సాన్నిహిత్యమునకు ముందుగా కావలసినవి చూద్దాం. ఏంటంటే యేసు యొక్క ఆహ్వానమును అంగీకరించుట. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆహ్వానాన్ని అంగీకరించుట. యేసుక్రీస్తు ప్రభు మనలోనికి ఎలా వస్తాడో చెప్పండి. ఇక్కడ చావుకులు ఉన్నవారు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానించాలి. ఎలా వస్తాడు మనలోని? త్వరగా మనం ముగించుకుందాం. హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకోవడం వల్ల వస్తారని బ్రదర్ చెప్పారు. ఇంకా ఎలా అంగీకరిస్తాం చెప్పండి. ప్రకటన 3:20, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచొని ఉన్నాను అన్నాడు. అది ఫిజికల్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కూడా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఓ సహోదరుడు ఉన్నాడా లేదని ఏం చేస్తాం? తట్టుతాం. ఉంటే ఏం చేస్తాడు? డోర్ తీస్తాడు, ఓపెన్ చేస్తాడు. లేకపోతే ఓపెన్ చేయడు. ఓపెన్ చేయకపోతే మనము వెళ్ళలేము అన్నమాట. ఇది అలా కాదు. ఆత్మీయంగా అర్థం చేసుకుంటే మరి ఇక్కడ ఆయన ఆహ్వానించడం. మరి ఆయన ఆహ్వానించాలంటే మొదట ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? సాధారణంగా ఉన్నాడు. మన హృదయం అనే సింహాసనంలో ఒకే సింహాసనం ఉంది. ఇప్పుడు ఆయన్ని వెళ్ళగొడితేనే కానీ ఈయన్ని ఆహ్వానించలేము. ఇద్దరు ఒకే సీటు మీద, కుర్చీ మీద కూర్చుంటారా? లేదు, గొడవ జరుగుతుంది. అయితే మొదట సాతాన్ బ్యాక్ డోర్లో నుంచి వెనక్కి పంపించేయాలి. యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో ఆహ్వానించాలి. గలతీ 2:20 మనందరూ తెలుసు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, నా కొరకు తను తాను అప్పగించుకొనిన యేసుక్రీస్తు విశ్వాసం వలన నేను జీవించుచున్నాను. అప్పటి నుంచి అంటే ఆయనను సంపూర్ణంగా మన హృదయంలోనికి ఆహ్వానిస్తే ఇది ముందుగా కావలసినటువంటి విషయం. తర్వాత వెంబడించుట. మత్తయి చూడండి, వెంబడించుట అంటే అందరూ ఆయనను వెంబడించలేరు. ఏమండి? అసమర్థులకు అవరోధాలుగా కనిపించినవి
సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. అవకాశవాదులకి అన్నీ కూడా చెప్పండి సమర్థవంతంగా కనిపిస్తాయి. అసమర్థులకి అన్నీ అనుకూలంగా కనిపించవు. వారు ఏ పని చేయాలన్నా ఏదో ఒక అవకాశం, ఏదో ఒక సాకు చెప్తానే వారు వెంబడించలేదు పూర్తిగా. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా మత్తయి 4:19-20 ఆయన ఏమన్నాడు? నా వెంబడి రండి, నేను మిమ్ములను శిష్యులుగా పట్టు జాలర్లుగా చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాయకులు దర్శనము కలిగి క్రియలు చేయు వ్యక్తులు. వెంబడించు క్రియ తరచుగా కష్టమైనది. నీవు దేవుని ప్రణాళిక ప్రకారం చేయుచున్నావా, లేక నీ సొంత కోరికల వలన చేయుచున్నావా? దేవుని స్తోత్రము హగలునుగాక, హల్లెలూయా. ఆఖరిగా డి, నిలిచి ఉండుట. ఏమన్నాడండి 15:4? నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనను నిలిచి ఉందును. తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తానంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు. నేను చెప్పాను కదా నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే ఏంటి చెప్పాను నేను? చెప్పండి. మన మీదకు వచ్చే ప్రతి అపాయమును, మరి కష్టమును, శ్రమను తీసివేసి అందులో నీకు ఉపాయం చెప్పి నేను నిన్ను కాపాడుతాను అనే అర్థం. అంటే యేసుక్రీస్తు ప్రభువులో నిలిచి ఉండుట అని అంటే అర్థం. ఆమేన్, హల్లెలూయా. తర్వాత డి, 6వ పాయింట్లోకి వచ్చాము. సాన్నిహిత్యము యొక్క చర్యలు. ఇప్పుడు చర్యలు కావాలి. ముందు వరకు ఏం చూసాం మనము? చెప్పండి. సాన్నిహిత్యమునకు ముందుగా కావలసిన విషయాలు చూసాము. తర్వాత సాన్నిహిత్యము యొక్క చర్యలు. ఫస్ట్ చర్య ఏంటంటే వినుట. హియర్ ఆఫ్ ది వాయిస్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము మనం వినాలి. ఏమండి? వినడానికి దేవుడు ఏమి ఇచ్చాడని చెప్పండి? 2 చెవులు ఇచ్చాడు. మాట్లాడడానికి 1 నోరు ఇచ్చాడు. ఒక ఆయన అన్నాడు కదా 2 చెవులు ఎందుకు ఇచ్చారంటే పాస్టర్ గారు, ఒక చెవంట విని ఒక చెవంట వదిలివేయడానికి అన్నాడు. ఇది కూడా ఒక ఏమండి కరెక్ట్గానే ఉందనిపిస్తుంది కదా. ఆమె అంటే 2 చెవులు ఎందుకు ఇచ్చాడంటే ఎక్కువగా వినాలి. ఒక్క నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడాలి. దేవుని వాక్యాన్ని వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. అది క్రీస్తుని గూర్చినటువంటి వాక్యం వలనే కలుగుతుంది. వినాలి. తర్వాత రెండవది ప్రార్థించుట. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుతో ఏమండి ప్రార్థించుట వలన ఆయనతో మనకి ఉన్న సాన్నిహిత్య సంబంధం బలపరచబడుతుంది. ఏమండి? యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు ప్రార్థన గురించి. లూకా సువార్త 11:1 ఆయన ఏమన్నాడు? ఆయన ఒక చోట ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. తర్వాత ఆ శిష్యులు అన్నారు, యోహానుకు నేర్పించినటువంటి ప్రార్థన మాకును నేర్పి. అంటే యోహాను శిష్యులకు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కూడా ఉన్నారని అర్థం. మరి ఆయన శిష్యులు చేసేటువంటి ప్రార్థనలో ఎఫెక్టివ్నెస్ ఏముంది? మరి అదే ప్రార్థన కావాలని ఈ శిష్యులు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కోరుతున్నారు. అంటే ఏదో సంథింగ్ ఈజ్ ఎఫెక్ట్ ఉంది కదా, అవునా కదండి? మనం కూడా ఆయన ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో మనం కూడా అదే విధమైన ప్రార్థన చేయాలి. ఆయన ఏమన్నాడు? తండ్రి అని సంబోధించాడు. ఆ సంబోధనలోనే ఒక ఆత్మీయమైనటువంటి అర్థం ఉంది. అంటే అర్థం ఏంటి తెలుసా? నీవు లేనిదే ఈ భూమి మీద ఏ ఒక్క పని నాతో కాదు ప్రభు. ఆమేన్. నీవు నాకు సాన్నిహిత్య సంబంధం కలిగి నేను ఉండకపోతే ఈ భూమి మీద ఒక్క కార్యం కూడా నేను చేయను. ఆ రిలేషన్షిప్ పెంపొందించబడాలి అంటే ప్రార్థనలో మనం సేవకులు ఎక్కువ సమయం గడపాలి. యేసుక్రీస్తు మాట్లాడితే ఏం చేసేవాడు చెప్పండి? శిష్యుల్లో పక్కన ఉండమనేవాడు, నేను ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అది ఎఫెక్టివ్నెస్ అయింది. ఆయన బోధలో కానీ ఆయన జీవితంలో కానీ ప్రజలను ప్రభావితం చేయగలిగింది. ఈనాడు నీవు నేను కూడా అలాంటి వ్యక్తిగత సంబంధం క్రీస్తుతో కలిగి ఉన్నట్లయితే
మన బోధ, మన క్రియలు, మన జీవితం ప్రజల్లో ప్రభావితం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ చదువుట. రీడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం దేవుని వాక్యం చదివినప్పుడల్లా ఆయన మనతో ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? మాట్లాడుతూ ఉంటాడు. అంతే కదండి. అంటే దేవునితో మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలి. ఏమండి? ఆయనతో నువ్వు మాట్లాడితేనే నువ్వు ప్రజలతో మాట్లాడగలుగుతావు. ప్రార్థన మరి అంటే మాట్లాడుట. కాబట్టి తర్వాత డి ఒప్పుకొనుట. ఏమండి? ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి. మన జీవితంలో నిజంగా ఒప్పుకోలేకపోతే కప్పుకున్నామంటే నేను చెప్పండి ఒక రోజున ఫైర్ అవుతుంది. ఆమె చెప్పండి. నేను చాలా స్పీడ్గా వెళ్తాను, టైం లేదు. మరి మన లంచ్ టైం కూడా ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉపవాసం ఉండుట ఏం చేయాలండి? మనము ఉపవాసము మరి దృష్టి కేంద్రానికి పదును పెడుతుందంట. అంటే మన దృష్టి కేంద్రానికి పదును పెడుతుంది. ఎలా? ఐ కాంటాక్ట్ ఉంటుంది కదండి, ఐలతోటి మనం పరీక్ష చేస్తూ ఉంటాం. అలాగే మన దృష్టి కేంద్రం బాగా పని చేయాలంటే ఉపవాసం చేయాలి. మరి చాలా విషయాలు ఉన్నాయి. మత్తయి సువార్త 6:17-18 మనందరూ తెలుసు. ఉపవాసం చేయుచున్నట్లు మన మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. అంటే యేసుక్రీస్తు పరిచర్యలో ఉన్న మనము ఉపవాసం ఎక్కువైతే మనం చేస్తాము, రహస్యమందున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు చూసినా చూడకపోయినా కానీ దేవుడు మనము కలిసి ఏకాంత ప్రార్థన అనేది ఉపవాస ప్రార్థన చేయాలి. చాలా మరి ఈ ఉపమానాలు ఉన్నాయి కానీ టైం లేదు. మరి అలాగే ఆఖరిగా మనము ముగింపులోనికి వస్తూ ఉన్నాం. ఈ మాటలు చదువుతాను, మీరు వినండి. యేసుతో సాన్నిహిత్యము ఎంతో దూరంలో ఉన్న స్వప్నము కాదు, అది మనలో ప్రతి ఒక్కరితోనూ కలిగి ఉండవలనని ఆయన తీవ్రముగా వాంఛిస్తున్న ఒక సంబంధమై ఉన్నది. మనము యేసుతో కలిగి ఉండు ఈ ప్రత్యేకమైన సంబంధములోనికి మనలను తెచ్చుటకు మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడుచున్నాడు. మనము అడ్డంకులను తొలగించుకొని ఆయన నిమిత్తం మన హృదయములను సిద్ధపరచుకున్నప్పుడు సాన్నిహిత్యము మన జీవితంలో ఒక సహజ భాగమైపోతూ ఉంటుందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనము ఆయన ఇలాంటి సాన్నిహిత్య సంబంధము కలిగి ఉన్నప్పుడు ఆయన మనలో ఒక భాగమైపోతాడు. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి యేసు సాన్నిహిత్యములో నుండి ప్రవహించు జీవితము, గుణ లక్షణములు మరియు క్రియలు కలిగి ఉన్న నాయకుల కొరకు లోకమంతా ఎదురు చూస్తాం. అలాంటి నాయకులు హూ ఈజ్ అని లోకమంతా ఎదురు చూస్తాం. అటువంటి నాయకులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో అలాంటి నాయకత్వపు లక్షణాలు కాదు. ఆమె అలాంటి వారి కొరకు లోకమంతా ఎదురు చూస్తుందండి. ఈ ఉదయకాల సమయం, మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని సేవకులారా, యేసు క్రీస్తు ప్రభువు నీకు ఆయనకున్న సాన్నిహిత్య సంబంధాన్ని బట్టి ఈ లోకంలో ఉన్న ప్రజలు దేని ద్వారా, ధనం ద్వారా కానీ, అందం ద్వారా కానీ, బిల్డింగ్ల ద్వారా కానీ ఆయనను ప్రభావితము చెయ్యలేవు. ఆయన గుణలక్షణములు, ఆయన సత్క్రియలు మనం బోధించడం వలన, ఈ లోకంలో చూపించడం వలన ఆయనను ప్రభావితము మాత్రమే చేయగలుగుతారు. ఆమేన్. దేవుడు ఈ పరిశుద్ధమైన మాటలు మన విడికుల్లో దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమె చిన్న ప్రార్థన. ప్రేమల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం మొదలుకొని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు ప్రభువా. నాయన వింటున్న ప్రభువా, వినిన
నాయన దైవ సేవకులను నీతో సాన్నిహిత్య సంబంధం కలిగి లోకాన్ని ప్రభావితం చేయడానికి అయ్యా నీ గుణ లక్షణాలను ప్రభు ఈ లోకంలో ప్రచురించడానికి మీ సేవకులను మీరు బలపరిచినందుకై స్థిరపరిచినందుకై ఈ మాటల చేత వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని ఈ లోకంలో వారి జీవితాన్ని ఫలాలుగా ఫలించుటకు సహాయం చేయమని మా రక్షకుడు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ